Hi students, hi friends, welcome to my YouTube channel. Observe the question. Which is the correct ascending order of the given numbers? ఇక్కడ మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చిండు. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి కరెక్ట్ ఉన్నటువంటిది ఏదో అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్ ఆర్ సేమ్ ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి? ఒకటేమో 1/3 ఉంది, ఒకటి 2/5 ఉంది, అనదర్ వన్ ఈజ్ 1/5 ఉంది. సో ఇప్పుడు దీని మనకి డినామినేటర్ సేమ్ ఉన్నట్టయితే కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. కానీ అబ్జర్వ్ చేసినట్టు ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, కానీ ఇది డిఫరెంట్ ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఒకటేమో ఆల్ ఆర్ చేంజ్ టు లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. లేదంటే సెకండ్ మెథడ్ వచ్చేసి డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో మనకి డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవడం ఈజీ కాబట్టి సో 1/3 అంటే 0.33 వచ్చేస్తుంది. 2/5 అంటే 0.4 సంథింగ్ 0.4 వస్తుంది. 1/5 అంటే 0.2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒక్కసారి ఏది స్మాలెస్ట్. సో దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ వన్ 1/5. నెక్స్ట్ దీని తర్వాత 2/5 1/5 తర్వాత 1/3, 1/5 తర్వాత 2/5. సో 1/5 ఫస్ట్ వస్తుంది, 1/3 సెకండ్ వస్తుంది, 2/5 థర్డ్ వస్తుంది. సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. మనకి సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? 1/5, 1/3, 2/5 ఈ విధంగా ఇచ్చినటువంటి వాటిని డెసిమల్ ఫామ్లోకి మార్చుకుంటాం, రాస్తాం. అనదర్ మెథడ్ వచ్చేసి అబ్జర్వ్ చేసినట్టయితే లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం అంటే ఎల్సిఎం ద డినామినేటర్స్ 3, 5కి ఎల్సిఎం 15 అవుతుంది. సో ఎల్సిఎం 15 కాబట్టి మనం ఫస్ట్ వన్ ఈజ్ మల్టిప్లై విత్ 5/5. సో 5/15 వస్తుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ 3తో మల్టిప్లై చేస్తే 6/15 వస్తుంది. థర్డ్ వన్ 3/15 వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ 3/15 స్మాల్ వన్, నెక్స్ట్ 5/15, లాస్ట్ వన్ 6/15 కాబట్టి 3/15 అంటే 1/5. ఓకే, 3/15 అంటే 1/5, 5/15 అంటే 1/3, 6/15 అంటే 2/5. ఈ విధంగా కూడా మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి కూడా చేయొచ్చు. దీనికంటే కూడా మనకి డెసిమల్ ఫామ్లోకి మార్చుకుని చేయడం ఈజీ అవుతుంది. డెసిమల్ ఫామ్లో కూడా ఏం చేస్తారంటే 1 or 2 డిజిట్స్ మాత్రమే తెలుసుకోండి. 1/3 అంటే 0.333 వస్తూనే ఉంటుంది, కానీ మనకి 2 డిజిట్స్ మినిమం 1 or 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.